సమాచార హక్కు చట్టం భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే, అంటే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించేలాగా, ప్రభుత్వంలో ఉండే వివిధ డిపార్ట్మెంట్లు ఆయా శాఖలకు సంబంధించిన లావాదేవీలు లొసుగులు అన్నిటిని బయటికి తీసుకొచ్చేలాగా ఏ పౌరుడైనా దాన్ని ప్రశ్నించవచ్చు. ఆ పౌరుడు ప్రశ్నిస్తే మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఏ మీద చలానా తీసుకొని ఒక 150 రూపాయలంతో చలానా కట్టి లేఖ రాస్తే ఖచ్చితంగా దాని సమాచారం ఇవ్వాల్సిందే. ఏది? ప్రభుత్వపరమైన వ్యవహారాలకి ఆర్టీఏ చట్టం. ప్రైవేటు పరంకి ఎందుకు ఇస్తారు? ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఇలాగే ప్రైవేటు పరంగా రంగానికి సంబంధించి ఒక పెద్ద దిగ్గజం సంబంధించిన కంపెనీకి, ఈ కంపెనీ ఇలాంటి లొసుగులకు పాల్పడుతుంది, ఈ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు కావాలని కోరుతున్నానని ఆర్టీఏకి లేఖ రాశారు. రాస్తే వాళ్ళు స్పందించలేదు, ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఆ వ్యక్తికి కోర్టులో అవతల వాళ్ళు కూడా లాయర్ వచ్చి మాట్లాడి, అయ్యా ఇది ప్రభుత్వానికి సంబంధించిన చట్టం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం, ప్రభుత్వంలో ఉండే భారతదేశం యావత్ భారతదేశ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతి పబ్లిక్తో ముడిపడి ఉన్న ప్రైవేట్ సెక్టార్, ఎంటర్ప్రైజెస్ సెక్టార్ వీటన్నిటికీ వర్తిస్తుంది. కానీ ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్స్, ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో భాగమై ఉంటుంది కాబట్టి స్పందిస్తుంది. కానీ మాది పూర్తిగా ప్రైవేటు పరము, మా వ్యక్తిగతాన్ని మేము మీ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే లావాదేవీలకు సంబంధించి ఐటీ ఉంది, కాగ్ ఉంది, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటికి మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది మాకు. ఈడీ సడన్గా వచ్చి అడుగుతుంది, లేదా సిబిఐ అడుగుతుంది, ఇంకేమంటే వాళ్ళకి చెప్తాము. కానీ సామాన్య పౌరులకి ఇది ఇవ్వడానికి మేము ప్రభుత్వం నుంచి మేమేమి లబ్ధి పొందట్లేదు కదా అన్నట్టుగా లాయర్ వాదంతో అక్కడ న్యాయమూర్తి కరెక్టే, దీనికి ఫండ్స్ దీనివి ఉండవు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పారు. సో అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖర్గే గారు అది నాశనం చేసేస్తున్నారన్నారు. ప్రైవేటు పరంగా ఎందుకు